ప్రభు పేరట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మత్తయి సువార్తమానము 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, ఓదార్పు అనేది చాలా శ్రేష్టమైనది. మనము బాధలో ఉండి కృంగిపోయినప్పుడు, మనము సమస్యలో ఉండి ఆదరణ కోల్పోయినప్పుడు ఓదార్చబడలేమండి. ఆ ఓదార్చబడినప్పుడు మనల్ని ఎవరు ఓదారుస్తారా అని కొన్ని సందర్భాలలో నిరాశపడినటువంటి దినములు మన జీవితంలో లేకపోలేదు. మరి ఈ రోజున నీవు ఓదార్పు పొందలేనటువంటి పరిస్థితుల్లో నిలిచి ఉన్నావేమో. నా యేసయ్య మాత్రమే దుఃఖములో ఉన్నటువంటి నిన్ను ఓదార్చగలిగిన వాడు. ఆయన ఓదారిస్తే ఎలా ఉంటుందంటే మన ప్రాణములకు నెమ్మది కలుగుతుంది, మనము సంతోషకరంగా మన జీవితం మార్చబడుతుంది, అనేకులకు ఆశీర్వాదకరముగా మనము నిలిచి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క మాట మీకు తెలియపరుస్తాను. హన్నా జీవితంలో దుఃఖమే ఆమె జీవితం అండి. దుఃఖము అనేది ఆమె బ్రతుకులో ప్రతి క్షణమున వెంటాడుతున్నది. పైకి సంతోషంగా ఉన్న హృదయములో ఒక విచారము, ఆ విచారము వలన ఆమె కృంగిపోతూ ఉన్నది. ఒకానొక దినమున ఆమె వినకోని మాట ఆమె విని చాలా దుఃఖ సంద్రములో మునిగిపోతే భర్త వచ్చి ఎంత ఓదార్చినా ఓదార్పు పొందలేదండి. ప్రభు ఆమె ప్రార్థన విని అక్కడికి దైవజనుడిని పంపించాడండి. భర్త ఓదార్చినా ఓదార్పు పొందలేదు. కానీ దైవజనుడు ఒకే ఒక మాట అన్నాడు, ఇక మీదట దుఃఖముఖిగా ఉండటం మానుము అన్నాడండి. ప్రభుని ప్రార్థన విన్నాడు అన్నాడండి. ఆ మాటకు ఆమె తన మనసులో ఓదార్చబడింది. మరి ఈ రోజున పైకి నవ్వుతున్న హృదయంలో దుఃఖము విచారము వలన ఓదార్పు పొందలేనటువంటి స్థితి నీకున్నదేమో. నా యేసయ్య మాత్రమే నిన్ను ఓదార్చి అనేకులకు దీవెనకరముగా మలిచి నీ ప్రాణమునకు నెమ్మది కలుగు చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని మీరు మాకు తెలియపరుచున్నారు. ఈ రోజున నీ బిడ్డలు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఓదార్పు పొందనొల్లనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో, నీ బిడ్డలకు నీ ద్వారా గొప్ప ఓదార్పు కలుగునుగాక. ఆ రీతికి మీరు సహాయము చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.